అనగనగా వల్లభాపురం అనే ఊరిలో గండయ్య అనే బెల్లం వ్యాపారి ఉండేవాడు. అతని బెల్లం ఎంత ప్రాశస్త్యం అంటే చుట్టుపక్కల ఊళ్ళల్లో అతని బెల్లానికి పెట్టింది పేరు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చి మరీ అడుదులుగా కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. అంతటి ప్రాశస్త్యం ఉన్న వ్యాపారి గండయ్య. ఒకరోజు గండయ్య ఉదయాన్నే లేచి కొట్టుకు వెళ్ళి చూసుకుంటే బెల్లం బట్టీలు అయిపోయి కనపడతాయి. దాంతో మళ్ళీ బెల్లం వెళ్ళి తెచ్చుకోవాలి అని పక్క గ్రామానికి ఎద్దుల బండి మీద బెల్లం బట్టీలు వేసుకొని రావడానికి బయలుదేరతాడు. అలా వెళ్ళి పక్క ఊరిలో బెల్లం బట్టీలు కొని తిరిగి వచ్చేటప్పుడు కొంతసేపటికి బండి చక్రం ఊడిపోతుంది. దాంతో గండయ్య కిందకి దిగి బెల్లం బట్టీలన్నింటినీ కిందకి దింపి ఒక చెట్టు పక్కన ఆ బెల్లం బట్టీలన్నింటినీ పెట్టుకొని తను విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో బండి బాగు చేయిస్తాను అని ఆ పక్కన ఉన్న అతను బండి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎంతసేపటికి గండయ్య దగ్గరికి బండి రాకపోయేసరికి పక్కనే ఉన్న నౌకరికి నేను వేరే బండి చూసుకొని వెళ్ళిపోతాను, అతన్ని బండి బాగు చేయించుకొని కొట్టు దగ్గరకు తీసుకొచ్చేయమను అని నువ్వు వెళ్ళి చెప్పు అని ఆ నౌకరికి చెప్పి గండయ్య అక్కడి నుంచి ఏదైనా బండి దొరుకుతుందేమో లేదా ఏదైనా కూలి వాళ్ళు దొరుకుతారేమోనని చూస్తూ ఉండే లోపలే అక్కడికి ఆడుకుంటూ ఒక పిల్లవాడు వస్తాడు. సుమారు 17-18 ఏళ్ళు ఉంటున్న ఆ పిల్లవాడికి బరువులు మోయటం పెద్ద కష్టమేమీ కాదు. అందువలన గండయ్య ఆ పిల్లవాడిని దగ్గరికి పిలిచి, ఇదిగో అబ్బి ఇటురా, నీకు నేను పని అయిన తర్వాత ఏం కావాలన్నా ఇస్తాను. కొంచెం ఈ బెల్లం బట్టీలు ఆ పక్కనే గ్రామంలో ఉన్న నా కొట్టు దగ్గరకు చేరుస్తావా? నీకు ఇస్తాను ఏది కావాలన్నా అని అడుగుతాడు. దానికి ఆ పిల్లోడు బాగా ఆలోచించి, అలా అయితే నాకు బెల్లం ముక్కలు కావాలి అని అడుగుతాడు. దానికి గండయ్యవో అంతేగా ఇస్తాను అని అనగానే ఆ పిల్లవాడు తెలివిగా, నాకు మరి కాస్త బెల్లం ఇవ్వాలి, నువ్వు ఇచ్చేదానికంటే మరి కాస్త బెల్లం ఇవ్వాలి, గుర్తుపెట్టుకో, నియమం తప్పావా నేను నిన్ను ఊరుకోను అని అంటాడు. దానికి గండయ్య, మనము ఇచ్చేదానికంటే ఇంకొంచెం ఎక్కువే కదా అడిగింది, పర్వాలేదులే అని, సరే అలాగే ఇస్తాను అని అంటాడు గండయ్య. దానికి ఆ పిల్లవాడు కూడా సరే అని ఒప్పుకొని బెల్లం బట్టీలన్నింటినీ తీసుకొని బయలుదేరతాడు. గండయ్య కొన్నింటిని, ఆ పిల్లవాడు కొన్నింటిని బెల్లం బట్టీలు నెత్తి మీద పెట్టుకొని నింపాదిగా నడుచుకుంటూ కొద్దిగా దూరంలో ఆగి ఎలాగో అలా కష్టపడుతూ ఆ కొట్టు దగ్గరకు వచ్చి చేరతారు. ఆ తర్వాత గండయ్య అంత బెల్లాన్ని దింపి లోపల పెట్టిన తర్వాత ఆ పిల్లవాడికి కొద్దిగా ముక్క బెల్లం కుందెలో నుంచి పగలగొట్టి చేతిలో పెడతాడు. ఆ పిల్లవాడు ఇది తీసుకొని మరి కాస్త బెల్లం ఇవ్వు అని అడుగుతాడు. దాంతో సరే కానీ చిన్నపిల్లాడు కదా అని గండయ్య కూడా మళ్ళీ కొద్దిగా బెల్లాన్ని తుంచి ఇస్తాడు. ఆ పిల్లాడు ఇది చాలదు, నాకు మళ్ళీ మరి కాస్త బెల్లం ఇవ్వు అని మళ్ళీ అడగటంతో గండయ్య మొహం విసురుగానే పెట్టుకొని అయినా చేసేదేమీ లేక మరికొద్దిగా బెల్లాన్ని తుంచి ఇస్తాడు. అయినా సరే ఆ పిల్లవాడికి తృప్తి కలగదు. మళ్ళీ వెంటనే ఆ పిల్లవాడు గండయ్యతో ఇలా అంటాడు, మరి కాస్త బెల్లం నాకు ఇవ్వు అని అడుగుతాడు. దానికి గండయ్య ఏదో కోపం తెచ్చుకొని తిట్టే లోపలే ఆ పిల్లవాడు ఇలా అంటాడు, నువ్వు నాకు మరి కాస్త బెల్లం ఇస్తానని మాట ఇచ్చావు, ఇప్పుడు మాట తప్పితే గ్రామాధికారి దగ్గరికి వెళతాను నాకు కాబట్టి నా మరి కాస్త బెల్లం నాకు ఇవ్వు అని అడుగుతాడు. దాంతో గండయ్య చేసేదేమీ లేక మొహం విసుగ్గా పెట్టుకొని గడ్డలుగా మొత్తం బట్టీలో ఉన్న బెల్లమంతా పగలగొడుతూ ఆ పిల్లవాడికి ఇస్తూనే ఉంటాడు. కానీ ఆ పిల్లవాడు మాత్రం ఎంత తీసుకున్నా సరే మరి కాస్త బెల్లం ఇవ్వు అంటూ గండయ్యను విపరీతంగా విసిగించసాగాడు. తర్వాత గండయ్య ఏమీ చెయ్యలేక విసుగ్గా ఆ పక్కనే ఉన్న చెట్టు కిందకెళ్ళి కూర్చొని తల మీద చెయ్యి వేసుకొని నిస్త్రాణతగా కూర్చొని ఉంటాడు. ఇంతలో ఆ పిల్లవాడు మళ్ళీ గండయ్య దగ్గరికి వచ్చి నా మరి కాస్త బెల్లం ఇస్తావా లేదా అని విపరీతంగా గొగ్గోలు పెడుతూ ఏడుస్తూ ఉంటాడు. దాంతో గండయ్య ఏం చెయ్యాలో తెలియక ఆ బెల్లం బట్టీని చూపించి నువ్వే తీసుకోపో, నీకు కావలసిన మరి కాస్త అని అనగానే ఆ పిల్లవాడు లేదు నాకు నువ్వే ఇవ్వాలి, నా మరి కాస్త బెల్లం నువ్వే ఇస్తావా లేదా అని విపరీతంగా అందరికీ వినపడేలాగున ఏడుస్తూనే ఉంటాడు.
ఇంతలో గండయ్య స్నేహితుడు కోటయ్య గండయ్యను చూడటానికి వస్తాడు. కోటయ్యను చూడగానే గండయ్య లేచి పలకరింపుగా రారా కోటయ్య, ఏం చేస్తున్నావు, ఎట్లా ఉన్నావు అని అనగానే గండయ్యకు కోటయ్య ఇలా చెప్తాడు, పక్క ఊరిలో పనుందిరా, అందుకని నిన్ను చూద్దామని వచ్చాను. వెళుతూ వెళుతూ నిన్ను పలకరిద్దాం అని ఇటు వచ్చాను. నువ్వేంటి బెల్లం వ్యాపారం మానేసి చెట్టు కింద కూర్చున్నావు నిస్త్రాణతగా, ఆ పిల్లవాడెవరు, ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతాడు కోటయ్య. దానికి గండయ్య ఇలా చెబుతాడు, నేను పక్క ఊరి నుంచి వస్తూ ఉండగా నా బండి చెడిపోయింది. ఆ తర్వాత నేను ఎవరిని చూసినా కనిపించలేదు కూలివాళ్ళు. అందువలన ఈ పిల్లవాడికి కొంచెం బెల్లం ఎక్కువ ఇస్తానని ఒప్పుకొని బెల్లం బట్టీలను ఇక్కడి వరకు మోయించాను. ఈ పిల్లవాడికి ఎంత తుంచి ఇచ్చినా మరికాస్త బెల్లం అని నా ప్రాణం తీస్తున్నాడు అనగానే కోటయ్య ఇలా అంటాడు, సరే పద, నా ముందు కొలిచి చూపించు, ఆ పిల్లవాడికి నేను తీరుస్తాను మీ తగువు అని అంటాడు. దాంతో గండయ్య చాలా సంతోషించి కోటయ్యను వెంటబెట్టుకొని మళ్ళీ ఆ కొట్టు లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడిని కూడా పిలిచి ఇంకొంచెం బెల్లం పగలగొట్టి ఆ పిల్లవాడి చేతిలో పెడతాడు. అది తీసుకున్న ఆ పిల్లవాడు నాకు మరికాస్త బెల్లం అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. దాంతో కోటయ్య ఇదంతా చూస్తూ ఆ పిల్లవాడి దగ్గర ఉన్న బెల్లమంతా తీసి పక్కన పెట్టి, నేను మీ ఇద్దరికీ తీర్పు తీరుస్తాను, ఇద్దరికీ న్యాయం జరుగుతుంది, మరి నేను చెప్పిన మాట వింటావా, నీకు నిజంగానే మరి కాస్త బెల్లం ఇప్పిస్తాను అని అంటాడు కోటయ్య. ఆ పిల్లవాడికి కూడా కోటయ్య మాటలు ఎంతో నచ్చటంతో సరే అలాగే నేను ఒప్పుకుంటాను, కానీ నా మరి కాస్త బెల్లం నాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని అంటాడు. దానికి కోటయ్య ఏం చేస్తాడా అని గండయ్య ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో కోటయ్య ఆ పిల్లవాడి దగ్గరున్న బెల్లం మొత్తాన్ని పక్కకు జరిపివేసి ఒక చిన్న ముక్క ఒక పెద్ద ముక్క రెండు చేతులలో పెట్టుకొని ఆ పిల్లవాడికి చూపిస్తూ, ఇందులో ఏది మరి కాస్త బెల్లం, నువ్వు చెప్పు నాకు అని అడుగుతాడు. దానికి ఆ పిల్లవాడు నేను చెప్పను అని అంటాడు. అలా అయితే నేను నీకు మరి కాస్త బెల్లం ఎలా ఇస్తాను, నువ్విప్పుడు ఒప్పుకొని తీరాలి, నువ్వు నాకు చెప్పాలి, లేదు అంటే నీకు అస్సలు ఇవ్వకుండా పంపించేస్తాం అని గదుగుతాడు. దాంతో ఆ పిల్లవాడు అలా అయితే నేను చెబితే నా బెల్లం నాకు ఇస్తారా అని అడగటంతో నీ నోటితో నువ్వే ఒప్పుకుంటే మరి కాస్త బెల్లం అని నీ బెల్లం నీకు ఇచ్చి పంపిస్తాను, ఇందులో చెప్పు నువ్వు ఇంతకీ నీ మరి కాస్త బెల్లం ఏదో అని అనటంతో రెండు ముక్కలు చూడగానే కోటయ్య ఎడం చేతిలో బెల్లం పెద్ద ముక్క కనపడుతుంది. దాంతో ఆ పిల్లవాడు ఇదిగో ఇదే మరి కాస్త బెల్లం అని అంటారు. దాంతో కోటయ్య ఇదిగో మరి నువ్వే ఒప్పుకున్నావు కదా మరి కాస్త బెల్లమని, నీ ముక్క నువ్వు తీసుకొని వెళ్ళు, లేదంటే నిన్నిక్కడే పట్టుకొని తంతాను అని కోటయ్య తిట్టి బెదిరించటంతో ఆ పిల్లవాడు చేసేదేమీ లేక అందులోనూ తనే మరి కాస్త బెల్లం ఇదే అని ఒప్పుకోవటంతో వేరే గత్యంతరం లేక ఆ ముక్క తీసుకొని మొహం చిన్నబుచ్చుకొని మొహం ముడుచుకుంటూ వెళ్ళిపోతాడు. తన సమస్యను ఇంత తేలికగా పరిష్కరించినందుకు గండయ్య కూడా చాలా సంతోషిస్తాడు. సమయానికి వచ్చి తనను ఆపదలో నుంచి బయటకు వేశాడని, ఆ పిల్లవాడి మొండి ప్రవర్తనను మార్చాడని స్నేహితుడు కోటయ్యకి గండయ్య చాలా కృతజ్ఞతలు తెలుపుతాడు. తర్వాత ఆ పిల్లవాడు కూడా ఎవరిని ఇలా మోసగించకూడదు, వీలైతే తోచిన సహాయం చేయాలి, లేకపోతే లేదు అని అనుకొని ఆ దక్కిన చిన్న బెల్లం ముక్కని తింటూ ఆడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ పిల్లవాడు. తర్వాత గండయ్యతో మాట్లాడి కోటయ్య కూడా తన పని తాను చూసుకుందామని పక్క ఊరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గండయ్య ఇలా అనుకుంటాడు, ఇంకా ఎప్పటికీ ఎవరిని సహాయం అడగకూడదు, నా దగ్గర ఉన్న నౌకర్లలో ఎవరో ఒకళ్ళని నా పక్కన పెట్టుకొని మిగిలిన వాళ్ళనే పంపించాలి, అంతేకాని ఎప్పుడు ఎవరిని అడిగి సహాయం లేనిపోని తద్దినాలు తల మీదకి తెచ్చుకోకూడదు అని అనుకొని ఆ రోజు నుంచి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన నౌకర్లలోనే పనులు చెప్పేవాడు కానీ కొత్త వాళ్ళను సహాయం అడిగేవాడు కాదు గండయ్య.